రామో విరామో విరతో మార్గో నేయో నయోనయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమః. భావం: తన రాజ్యంలోని ప్రతి వ్యక్తి తుష్టితో పుష్టితో తొలతూగుతూ ఉండేటట్టు లోకోత్తర భావనలతో ప్రజలను పాలించిన రామభద్రుడు రామంగా కృషి చేసిన నిర్లిప్త భావం వల్ల విరాముడే అయినాడు. సకల జీవుల్లో సర్వాంతర్యామి అయి సర్వదా సంచరిస్తూ ఉన్న పరాత్పరుడు ప్రవృత్తి వల్ల రాముడు, నివృత్తి వల్ల విరాముడు. ప్రాణికోటికి పరమగతిని ప్రసాదించే ప్రభువు అవటం కూడా అతడు జీవితానికి పూర్ణ విరామం కూర్చగల విరక్తుడు. జీవరజస్సు సోకని అనాసక్తుడవడం వల్ల విరాజునికి కూడా భావించవచ్చు. పరమాత్మలో లయించడమే జీవాత్మకు జీవిత పరమావధి. ఇలా జీవాత్మను పరమాత్మ దగ్గరకు తీసుకొని పోయే నాయకుడు వినాయకుడు కూడా. వెళ్లే జీవి, వెళ్లే మార్గం అన్నీ రామునిలోని రమణీయతను తెలియపరుస్తాయి. విరతిలో నిరతిలో రెండింటిలో రామతత్వమే ఏదో ఒక రూపంలో గోచరిస్తుంది. శక్తిమంతుల్లో రాముణ్ణి మించిన వారు లేరు. కోదండరాముని ఎదురుగా రణరంగంలో నిలబడగల వీరుడు లేడు. కానీ రాముని నిజమైన శక్తి అతని భుజబలంలో గాని కోదండంలో గాని లేదు. అతని సత్య పరాక్రమం ధర్మపరాయణతలో ఉంది. ధర్మం అతనికి సర్వస్వం. తాను అనుసరించే ధర్మమే తనకు రక్ష అని రాముడు అందరికీ మాటిమాటికి చెప్తాడు. విభీషణునిలోని ధర్మమే అతనికి రామాశ్రమం కల్పించింది. రాముడు రూపెత్తిన ధర్మం రామునికి తెలిసినట్లు ధర్మరహస్యాలు మరెవ్వరికీ తెలియవు. కనుకనే సత్య ధర్మాలకు విరోధం ఏర్పడినప్పుడు తల్లిదండ్రులకు, తమ్ముడికి సరి అయిన ధర్మం చాటి చెప్పిన ధర్మమూర్తి రామమూర్తి.